హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 18 ఇన్ అవర్ ట్రాన్స్ఫార్మేషన్. సో ఈరోజు మనం చేయబోతున్న వర్కౌట్స్ అయితే లెగ్ వర్కౌట్స్. ఇప్పుడు మనం చేస్తున్న వర్కౌట్ అయితే బార్బల్ స్క్వాట్స్ అంటారు. సో ఏదైతే మనం ఈ మెషిన్లో చేస్తామో దాన్నే బార్బల్ స్క్వాట్స్ అంటారు. ఏదైతే డంబల్ చేతిలో పెట్టుకొని చేస్తామో దాన్నే రెగ్యులర్ స్క్వాట్స్ అని అయితే అంటారు. ఈ వర్కౌట్ నేమ్ అయితే లెగ్ ప్రెస్ అంటారు. సో ఈ లెగ్ ప్రెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేది ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే ఆ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు మనం మన యొక్క ఫీట్ ప్లేస్మెంట్ చేసే యాంగిల్ని బట్టి ఏ మజిల్స్ టార్గెట్ అవుతాయి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దట్, మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క నీస్ అనేటివి స్ట్రైట్గా అయితే చేయకూడదు. ఎప్పుడైతే మీరు లెగ్ ప్రెస్ చేస్తారో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా లెగ్స్ అనేది కొద్దిగా బెండ్ అయితే ఉండాలి. ఆ మోకాలు ఎక్కడైతే ఉందో అక్కడ. ఎందుకంటే మీరు పూర్తిగా స్ట్రైట్ చేస్తే మీ కాళ్ళు మీరు వేసిన వెయిట్ని తట్టుకోలేకపోతే మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికోసం అని చెప్పి ఎప్పుడైనా సరే మీ కాళ్ళు తట్టుకునే వెయిటే వేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యాంగిల్లో మన యొక్క ఫీట్ అనేది ప్లేస్ చేస్తే మన యొక్క ఇన్నర్ థైస్లో ప్రెజర్ అనేది పడుతుంది. ఇప్పుడు మీరు నా యొక్క ఫీట్ ప్లేస్మెంట్ అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎప్పుడైతే మీరు మీ యొక్క పాదాలని ప్లేస్ చేస్తారో ఆ టైంలో అయితే మీ యొక్క ఫ్రంట్ లెగ్ అనేది అయితే టార్గెట్ అవుతుంది. ఈ వర్కౌట్ నేమే ఫ్రంట్ లెగ్ ఎక్స్టెన్షన్ అంటారు. సో ఈ ఫ్రంట్ లెగ్ ఎక్స్టెన్షన్ అనేది మీరు ఎంత కన్సిస్టెంట్తో ఎంత వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తారో మీ యొక్క ఫ్రంట్ లెగ్ లుక్ అనేది అంత బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ లెగ్ ఎక్స్టెన్షన్ అనేది చేసేటప్పుడు అయితే మాత్రం మినిమం వెయిట్స్ అయితే స్టార్ట్ చేయండి. మరి పీక్స్కి వెళ్ళిపోకుండా మీ లెగ్ స్ట్రెంత్ని బట్టి వెయిట్స్ అయితే వేసుకోండి. మీరు ఇప్పుడైతే వర్కౌట్ చూస్తున్నారో దీన్నే యామ్ స్ట్రింగ్ వర్కౌట్ అంటారు. యామ్ స్ట్రింగ్ వర్కౌట్ అంటే మనం మన యొక్క యామ్ స్ట్రింగ్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే వర్కౌట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్నే సుమో స్క్వాట్స్ అంటారు. నేను లాస్ట్ వీడియోస్లో అయితే సుమో స్క్వాట్స్ ఇంకో విధంగా అయితే చూపించాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సుమో స్క్వాట్స్ ఓన్లీ. సో ఈ సుమో స్క్వాట్స్ మన యొక్క ఇన్నర్ థైస్ని అయితే టార్గెట్ చేస్తుంది. అవర్ ఫైనల్ వర్కౌట్ కాఫ్ మజిల్ వర్కౌట్. ఈ కాఫ్ మజిల్ అనేది మన యొక్క కాలు వెనక భాగంలో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మార్క్ అయితే చేశారు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కాఫ్ మజిల్ అంటారు. సో ఈ కాఫ్ మజిల్ని ఈ విధంగా అయితే ట్రైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఈ విధంగా.